ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. కార్తీక పురాణం అండి. కార్తీక మాసం 12వ రోజు అధ్యాయము. 12వ రోజు శుద్ధ ద్వాదశి. ఈ రోజు క్షీరాభి ద్వాదశి. ఉసిరి తులసి మొక్కల దగ్గర దయోదరుని పూజించి దీపారాధన చెయ్యాలి. ఉప్పు, పసుపు, కారం తినకూడదు. స్వయం పాకం, దక్షిణ తాంబూలం, రావి పరిమళ ద్రవ్యాలు దానం ఇవ్వాలి. జ్ఞాన బంధని విముక్తి కలుగుతుంది. మహారాజా, కార్తీక మాసంలో కార్తీక సోమవారం నాడు కార్తీక ద్వాదశి వ్రతములను గురించి, సాలగ్రామ మహిమల గురించి వివరించదను విను అని వశిష్ఠ మహాముని ఈ విధంగా చెప్పారు. కార్తీక సోమవారం నాడు ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకుని నదికి వెళ్లి స్నానము చేసి ఆలయంలో స్వామిని దర్శించి శక్తి కొలది బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజంతా ఉపవాసము ఉండి సాయంకాలము శివాలయమునకు కానీ విష్ణు ఆలయముకు కానీ వెళ్ళి శివుని పూజించి దేవుణ్ణి పూజించి నక్షత్రములను దర్శించుకొని తరువాత భోజనము చేయవలెను. ఈ విధముగా చేసిన వారు సకల సంపదలతో పాటు మోక్షము కూడా పొందుతారు. కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చినచో ఆ వ్రతము ఆచరించినచో 100 రెట్ల అధిక ఫలము కలుగును. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసము ఉండి ఆ రాత్రి నిష్ట నియమాలను వెళ్లి శ్రీహరిని మనసారా ధ్వనించి అక్కడే పురాణ కాలక్షేపము చేసి మరుసటి రోజు బ్రాహ్మణులకు సమారాధన చేసినచో 1,000,000 యజ్ఞములు చేసిన ఫలమును కలుగును. ఈ విధంగా చేసిన వారికి సూర్యానుగ్రహం సమయమున గంగా నదిలో స్నానము చేసి 1,000,000 మంది బ్రాహ్మణులకు భోజన సమారాధన చేసినంత పుణ్యము కలుగును. దానికంటే అధికముగా ఫలము కలుగుతుంది. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు యోగ నిద్ర నుండి లేస్తాడు కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఎంతో ఇష్టము. ఆ రోజున ధనవంతులు ఎవరైనా ఆవు కొమ్ములను బంగారు తోడుగువు, ఆవు కాళ్లకు వెండి లింకులు తొడిగి దూడతో సహా బ్రాహ్మణులకు దానము చేసినచో ఆ ఆవు శరీరమునందు ఎన్ని వెంట్రుకలు కలవో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకములో సర్వ సుఖాలు పొందుతారు. కార్తీక శుద్ధ పాడ్యమి రోజున, కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపము వెలిగించిన వారి పూర్వజన్మము నందు చేసిన సమాప్త పాపములు హరించును. ద్వాదశి నాడు యజ్ఞోపనీతులు దక్షిణలో బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు ఇహపర సుఖములను పొందగలరు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును కాని సాలగ్రామమును కాని ఒక బ్రాహ్మణునకు దానమున ఇచ్చినచో 4 సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత పుణ్యఫలము కలుగును. దీనిని ఉదాహరణగా ఒక కథ చెప్తాను, శ్రద్ధగా విను అన్నారు. సాలగ్రామ దాన మహిమ. పూర్వము అఖండ గోదావరి నది తీర మందిర ఒక పల్లెలో ఒక దూరశపరుడైన వైశ్యుడు ఉన్నాడు. అతడు రోజు ధనము కూడా పెట్టుచు తాను తినక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మములు చేయక తానే గొప్ప శ్రీమంతుడని వీగుతూ ఇతరులను ఆస్తులను ఎట్టు అపహరించవలెననే ఆలోచనలతో కాలం గడుపుతున్నాడు. అతడు కలలోనైనా ఒక పుణ్యకార్యము చేసి ఎరగడు. అతడు ఒకనాడు తన పక్క గ్రామంలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణునకు ఎక్కువ వడ్డీకి ధనమును అప్పుగా ఇచ్చాడు. మరి కొంతకాలము తరువాత తన సొమ్ము తనకు ఇమ్మని అడుగగా ఆ విప్తుడు, అయ్యా, తమకు ఇవ్వవలసిన ధనము 1 నెల రోజుల లోపల ఇవ్వగలను. మీ రుణంనకు ఈ జన్మలో తీర్చినతో మరో జన్మంలో మీ ఇంటి ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణమున తీర్చుకొలగను అన్నాడు. ఆ మాటలకు వైశ్యుడు మండిపడి, నా సొమ్ము నాకు ఇప్పుడే ఇవ్వాలి, లేనిచో నిన్ను చంపెదనని ఆవేశంతో వెనుక ముందు ఆలోచించక తన మొలలో ఉన్న కత్తితో ఆ బ్రాహ్మణుని పీక కోశాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయాడు. అందుకు ఆ వైశ్యుడు భయంతో రాజభటులను వచ్చి బంధిస్తారని భయపడి తన గ్రామమునకు పారిపోయాడు. బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రాహ్మహత్య పాతకము తగిలి వ్యాధి కలిగి నానా బాధలు పడుతూ మరి కొన్నాళ్లకు మరణించాడు. వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకొని పోయి రౌరవ్యాధి నరకమునందున పడవేశారు. ఆ వైశ్యునకు ధర్మవీరుడనే ఒక కుమారుడు ఉన్నాడు. అతడు పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మములు చేయుతూ పుణ్యకార్యములు చేస్తూ బాటసారులకు సేవ తీరుటకు చెట్లు నాటించి బావులు చెరువులు త్రవ్వించి ప్రజలందరినీ సంతోషపెట్టుతూ మంచి కీర్తిని సంపాదించాడు. ఇట్లుండగా కొంతకాలంనకు త్రిలోక సంచారి అయిన నారదుల వారు యమలోకము
దర్శించి గోవింద దామోదర వైకుంఠవాస దేవాదిదేవ మాధవ అంటూ హరినామము జపి జపిస్తూ భూలోకమునకు ధర్మవీరుని ఇంటికి వచ్చాడు. ధర్మవీరుడు ఆయనకు సాష్టాంగ దండ ప్రాణములు చేసి జపం చేస్తూ భూలోకమునకు ధర్మవీరుని ఇంటికి వచ్చాడు. ధర్మవీరుడు ఆయనకు సాష్టాంగ నమస్కారములు చేసి విష్ణుదేవునిగా భావించి పూజించి చేతులు జోడించి, మహానుభావ, నా పుణ్యము కొలది నేడు తమ దర్శన భాగ్యం నాకు లభించినది. నేను ధన్యుడను. నా జన్మ తరించినది. తమరు వచ్చిన కార్యమున చెప్పవలసినదని వేడుకొన్నాడు. అంతా నారదుడు చిరునవ్వుతో, ఓ ధర్మవీర, నేను నీకు ఒక హితపు చెప్తాను వినుము. శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహా ప్రీతికరమైన తిథి. ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినను అపారమైన పుణ్యఫలము కలుగును. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి యందు ఉండగా నిష్ఠగా ఉపవాసము ఉండి సాలగ్రామమునను చేసినచో ఈ జన్మలో చేసిన పాపములతో పాటు పూర్వజన్మంలో చేసిన కూడా నశించి నీ తండ్రి యమలోకంలో మహానరకమున అనుభవించుచున్నాడు. అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేసి నీ తండ్రి రుణము తీర్చుకోమని చెప్పాడు. మునివర్య, నేను గోదానము, భూదానము, హిరణ్య బంగారము దానము మొదలగు మహాదానములు ఎన్నో చేశాను. అటువంటి దానములు చేసిన నా తండ్రికి మోక్షము కలుగునప్పుడు సాలగ్రామము అనే రాతిని దానము చేసినంత మాత్రాన ఆయన ఎట్లు ఉద్ధరింపబడునో అని సంశయము కలుగుచున్నది. దీని వలన ఆకలి కొన్న వాని ఆకలి తీరునా, దాహము అయిన వారికి దాహం తీరునా, ఆ రాతిని ఎందుకు దానము చేయవలెను? నేను ఈ సాలగ్రామమును చేయుట ఇష్టం లేదు అని అన్నాడు. ధర్మవీరుని అవివేకమునకు బాధపడి, వైశ్యుడ, సాలగ్రామమును శిల అని భ్రమించవద్దు. అది శిల కాదు, శ్రీహరి యొక్క ప్రతిరూపము. అన్ని దానముల కన్నా సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలమే చాలా గొప్పది. నీ తండ్రిని నరక బాధ నుండి విముక్తిని చేయుటకు ఈ దానము తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు. ధర్మవీరుడు నారదుడు చెప్పినా కూడా సాలగ్రామ దానము చెయ్యలేదు. కొంతకాలమునకు అతడు చనిపోయాడు. నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిన పెట్టట చేత మరణించిన తరువాత 7 జన్మలందు పులిగా పుట్టి, మరో 3 జన్మలందు కోతిగా పుట్టి, 5 జన్మలు ఎద్దుగా పుట్టి, మరో 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టి, తరువాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణుడిని ఇంట స్త్రీగా పుట్టి, ఆమెకు యవ్వన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్యాంసునకు ఇచ్చి వివాహము చేయగా, పెండ్లి అయినకు కొద్ది కాలమునకే ఆమె భర్త చనిపోయి వితంతవైనది. తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలినదా అని దైవభక్తుడు, జ్ఞాని అయిన ఆ బ్రాహ్మణుడు దివ్య దృష్టితో చూసి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి, నాకు బాల వైద్యమునకు కారణమైన పూర్వజన్మ పాపములు నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును దారపోసినది. ఆ రోజు కార్తీక సోమవారము అగుట వలన ఆ సాలగ్రామ దానములతో ఆమె భర్త మరలా జీవించాడు. తరువాత ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతములైన స్వర్గమునకు వెళ్ళారు. మరికొంత కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారునిగా పుట్టి ప్రతిరోజు సాలగ్రామ దానము చేయుచు ముక్తి పొందినది. కావున ఓ జనక, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానము చేసిన ఆ దాన ఫలము ఇంతింత అని చెప్పుటకు వీలు లేదు, ఎంతో ఘనమైనది. కావున నీవు కూడా ఈ సాలగ్రామ దానము చేసి కీర్తి ప్రతిష్టలు పొందుము అన్నాడు. స్కంద పురాణం అండి. వశిష్ఠోత్తక కార్తీక మహత్వము 12వ రోజు పారాయణము.